ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి సార్ ఆ డైరీ. మీ కేసుకి ఏమన్నా పనికి రావచ్చు. అతను నాకు ఒక డైరీ ఇచ్చాడు. నేను ఆ డైరీని చదవడం స్టార్ట్ చేశాను. నా పేరు చందు. మాది అనంతపురం. అమ్మా, నాన్న, అక్క, బావ, నేను. ఇదే మా ఫ్యామిలీ. నాకు లైఫ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు. అప్పటిదాకా అన్నీ హ్యాపీ డేసే. రే బావా, ఎవడ్రా? ఒక్క నిమిషం. హలో, వ్యాలంటైన్స్ డే కదా, లవ్స్. ఛీ, దీని అమ్మ జీవితం. ప్రతి ఎదవికి లవర్ ఉంది, ఒక్క నాకు తప్ప. ఛీ, రే, నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? లవర్స్ డే రోజు లవర్ లేదని ఎంత బాధపడుతున్నావో, ఏజ్ డే రోజు కూడా ఏజ్ లేదన్నంత బాధపడినట్లుంది. ఆపరా నువ్వు నీ ఫేస్బుక్ డైలాగ్స్. వినేవాడంటే ప్రతివాడు రామాయణం చెప్తాడు. ఏమైందిరా? అబ్బా నేనేమో అనుకున్నా గానీ పాపం సంధ్య చాలా మంచిదిరా. ఆ? నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు వర్క్ ఉంది అనగానే సాయంత్రం కలుద్దామంది. ఏదేమైనా నాకు అలాంటి అమ్మాయి దొరకడం నా పూర్వజన్మ సుకృతం బావా. ఐఎమ్ సో హ్యాపీ. రే, పొద్దున్న నీ ఫేస్ చూసి రాత్రి నువ్వు ఎన్ని బీలు తాగింది నేను చెప్పగలను. ఎదవ నీ బీటెక్ తెలివితేటలు నా దగ్గర యూజ్ చేయకు. ఏం జరిగిందో చెప్పరా. వరస్ట్ లైఫ్. అది అసలు అమ్మాయేనా? హలో రే, నా దగ్గర నుంచి కాల్ వస్తే కట్ చేసి చేయాలని తెలుదా? మరి ఇప్పుడు కట్ చేసేనా? అవసరం లేదులే. వ్యాలంటైన్స్ డే కదా, పార్క్ వచ్చాయి. నేను రాను, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. నాకు ఇవన్నీ అనవసరం. పార్క్ రమ్మని చెప్పా అంతే. తర్వాత నీ ఇష్టం. హలో బాయ్. హలో, దీంతో లవ్ నా చావుకు వచ్చిందిరా బాబు. అయితే వెళ్తానవా? ఎక్కడికి? అసలు ఎలా కనబడుతున్నాను నీకు? అది రా అనగానే కుక్కలా తోక ఉప్పుంటూ వెళ్తాను అనుకున్నావా? చూస్తున్నా చందు గాని బాగా తక్కువ అంచనేస్తున్నావు ఈ మధ్య. నువ్వు చెప్తా మీ పని. అది కాదు గాని నిజం చెప్పరా. రే, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా, వెళ్ళకపోతే డార్లింగ్ ఫీల్ అవుతుందిరా. రే, నేను కాదు కదా, ఆ పట్టాభిరామ్ కూడా మాస్టర్. ఈ జానా బెత్తుడు అస్సలు ఆగేటట్లేడు. రేయ్, 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 పొట్టి, ఆగరా. అలాంటి నా జీవితంలోకి బ్యాడ్ డేస్ గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ఫెంతుఫాన్లా మారి అది ఒక అమ్మాయి రూపంలో నా జీవితంలోకి వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హే సంధ్య, వచ్చేసావా? ఇప్పుడు టైం ఎంతైంది? 11 అవుతుంది. నిన్నెంతకు రమ్మన్నాను? 9కి రామన్నావు. రే, అబ్బా. ఎందుకు కొడుతున్నావు? 9కి ఏమైంది అసలు నీకు? 11 o'clock వస్తావా? ఆగవే, నేను చెప్పేది విను. నేను 11కి రావడం ఏంటి? 8:45కి వచ్చా. నాకే అబద్ధం చెప్తావా నువ్వు? నన్ను మనిషి అనుకున్నా, పశువు అనుకున్నా అలా కొడుతున్నావు. చిన్నప్పటి నుండి మా నాన్న కూడా ఇలా కొట్టేది తెలుసా? ప్రపంచంలో దీని ఎవరైనా లవ్ అంటారా? ఈ అమ్మాయిలు ఉన్నారే, వీళ్ళు అబ్బాయిల్ని ప్రేమించడం కంటే టార్చరే ఎక్కువ పెడతారని నా లైఫ్ లో కూడా రుజువైంది. రే, ఈ అమ్మాయి అస్సలు నాకు సెట్ కాదురా. ఈ క్షణం నుంచి నాకు లవ్ వద్దు, ఏమి వద్దురా. ఇప్పటి నుంచి దాని జీవితం దాంది, నా జీవితం నాది, అంతే. ఈ రోజు నుంచి నా దృష్టిలో లవ్లో పడ్డామంటే ఎవరెస్ట్ శిఖరం నుండి కాలు జారి కింద పడ్డటారా. వద్దురా బాబు ఈ అమ్మాయిల సావాసం. నిర్ణయానికి వినేవాడు ఉంటే రామాయణం రాసింది రామ్ గోపాల్ వర్మ అని చెప్తారా నువ్వు? రామాయణం వినేవాడికి బాగానే ఉంటుంది, కానీ కష్టాలంటూ సీతకు తెలుసు. నీకేం తెలుసు రా, హాఫ్ టికెట్ గడివి. ఈ టైంలో ఎవర్రా? హే బావా. హలో హలో చందు. బావా చెప్పావా? అదేరా, నాని చనిపోయిన దగ్గర నుంచి మీ అక్క వాడినే తలుచుకుంటూ బాధపడుతుంది. కనీసం ప్లేస్ అన్నా మారితే మీ అక్క మైండ్ సెట్ మారుతుందేమో అని చిన్న ఆశ. అందుకే నేను కూడా విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. అక్కడ మంచి ఏరియాలో డూప్లెక్స్ హౌస్ ఉంటే చూడరా. సరే బావా, సరే, నేను చూసి మళ్ళీ కాల్ చేస్తాలే. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తానులే. సరే బావా. ఒరే మావా, ఏం లేదురా, అక్క బావ బెంగళూరు నుంచి షిఫ్ట్ అవుతున్నారు.
విజయవాడలో ఒక డూప్లెక్స్ హౌస్ రెంట్ కావాలరా. హౌసా? ఆ, ఒక చోటు ఉంది. కన్ఫామ్గా ఉంటుందారా? కన్ఫర్మ్ ఉంటుంది. మరి ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దాం. సరే మరి. రండి భయ్యా. జాగ్రత్త ఏం జాగ్రత్త. పర్లేదు, జాగ్రత్త. పర్లేదు. ఏం కాలేదు ఏం పర్లేదు పదండి. ఇది హాల్ భయ్యా. పైకి వెళ్ళి బెడ్రూమ్ చూసొద్దాం పదండి భయ్యా. భయ్యా కొంచెం అర్జెంట్, బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది. కర్మరా బాబు. మనం చూసొద్దామా? వెళ్దాం పదండి. ఇది బెడ్రూమ్ భయ్యా. మ్మ్. నెక్స్ట్ చూద్దాం రండి. ఓకే. ఇది ఇంకో బెడ్రూమ్ భయ్యా. ఓకే బాగుంది. ఇటు నుంచి వెళ్దాం పదండి. రండి. చూశారుగా ఎలా ఉందో. మీకు రెంట్ కూడా చాలా తక్కువ. భయ్యా అది స్టోర్ రూమ్లే, వచ్చేసాయి. హలో. చెప్పు చందు. బావా. అదే నీకు హౌస్ చూడమని చెప్పాను కదా, దొరికిందా? దొరికింది బావా. ఏ ఏరియాలో దొరికింది? నువ్వు చెప్పిన ఏరియాకి దగ్గరలోనే ఉంది. హౌస్ అయితే చాలా బాగుంది బావా. ఈ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత నీ ఇష్టం. నీకు నచ్చితే ఫైనల్ చేసేయరా, మేము మంచిగా చూసుకొని బయలుదేరుతాం, సరేనా? ఓకే ఓకే బావా, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేంటి మరి చెప్పండి. మాకైతే హౌస్ బాగా నచ్చింది. ఓకే మరి మంచి రోజు చూసుకొని జాయిన్ అయిపోతాం. ఓకే మీ ఇష్టం. అలాగే అండి. టైం అవుతుంది, మిగిలిన విషయాలని తర్వాత మాట్లాడదాం. సరే అండి. ఓకే బాయ్. ఓకే భయ్యా మరి. భయ్యా ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయాను, కూర్చోండి. ఓకే. భయ్యా ఆ హౌస్ చుట్టుపక్కల జనాలంతా ఆ ఇంట్లో దయ్యాలున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఏవేవో కథలుగా చెప్తూ ఉంటారనమాట. మీకు ఆ హౌస్ గురించి ఎవరైనా సరే బ్యాడ్గా చెప్తే మీరు అలాంటివేం పట్టించుకోవద్దు, సరేనా? నాన్సెన్స్ కాకపోతే. అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటి భయ్యా? ఈ కాలంలో జనాలు ఎలా ఉన్నారంటే బ్యాడ్గా మిస్పాపులర్ చేయమంటే ముందుంటారు. అవును. మేము అలాంటివన్నీ పట్టించుకోంలే, సరేనా? సరే అండి మీ ఇష్టం. ఓకే మరి వెళ్ళొస్తాం. ఆ తర్వాత మేము ఈ హౌస్లో జాయిన్ అయిపోయాం. 20,000 రూపాయల రెంట్ ఉన్న ఈ హౌస్ని కేవలం 10,000 రూపాయల రెంట్కే ఇచ్చాడంటే ఇక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని నేను అర్థం చేసుకుంటాను.
ఏమైంది? ఎవరో నన్ను గొంతున్నలు మీరు చంపుతున్నారు. ఏదో పీడకలు వచ్చి ఉంటుందిలే. అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, తాగి పడుకో. ఏమండి ఇది నిజమేనండి, ఇది కల కాదండి, ఇది నిజం. ఏంటి మంజు, డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, పక్కనే నేనున్నాను. క్లోజ్ ఉన్న డోర్స్ నుంచి ఎలా వస్తారు? కొత్త ప్లేస్ కదా మంజు, పడుకో. అలవాటయ్యేదాకా అలాగే ఉంటుందిలే, పడుకో. బాబు బాబు బాబు, నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? అక్కడ నువ్వు ఒక్కడు ఎందుకున్నావు? బాబు మూగవాడు అనుకుంటానండి, మాట్లాడడం కూడా రావట్లేదు. బాబుకెవరూ లేరనుకుంటా. మనకు ఎలాగో పిల్లలు లేరు కదా, మనమే పెంచుకుందామండి. బావా, ఆ? మరి ఈ బాబుని ఏం చేద్దామంటావు? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ బావ సిఐ, ఒకసారి అతనితో మాట్లాడి బాబు డీటెయిల్స్ ఏమైనా కనుక్కోమంటారా? సరే, ఓసారి ఫోన్ చేసి కనుక్కో. సరే బావా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. ఓకే. హలో. రే బావా, నేను చందు. చెప్పరా. ఏం లేదురా, మా బావ వస్తుంటే రోడ్లో 5 years పిల్లవాడు కళ్ళు తిరిగి పడిపోయాడంట. అవునా? ఆ బాబుని మా బావ ఇంటికి తీసుకుని వచ్చాడు. తర్వాత ఏమైంది? అదే మీ బావకు చెప్పి ఆ పిల్లవాడి డీటెయిల్స్ కనుక్కుంటావేమోనని కాల్ చేశా. నువ్వు ఆ పిల్లవాడి డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే మా బావతో మాట్లాడి ఏ విషయం అనేది నీకు కాల్ చేస్తా. ఓకే మచ్చా, థ్యాంక్స్ రా. అక్క, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. టిఫిన్ అయిందా? అయ్యింది. అంతలోకి మీరు ఫ్రెష్ అవ్వండి, నానికి బూస్ట్ ఇచ్చేసి వస్తా.